నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. దీర్ఘకాలికంగా ఆస్తమా సమస్యలతో బాధపడుతున్నారా? జలుబు, తుమ్ములు బాగా ఇబ్బంది పెడుతున్నాయా? ఊపిరితిత్తుల్లో వచ్చే ఆస్తమా, జలుబు వంటి సమస్యలకు హోమియోపతిలో ఎటువంటి పరిష్కారం దొరుకుతుంది? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు ఆస్తమా అనేది ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటంటారు? ఆస్తమా అనేది మనకు చాలా రీజన్స్ మూలన రావడం జరుగుతుంది. అందులో మనకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అండ్ వేరేది మనం చేసే పనులు పట్టి ఉంటుంది, అండ్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇన్ఫెక్షస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు యూజువల్లీ ఆస్తమా అనేది మనకు ఎక్కువగా చూసేది మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మనకు కూడా వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. అది మ్యాక్సిమం జనాలలో ఇది చూస్తాం. రెండోది ఏంటంటే ఇందులో మనకు ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయి అంటే కొంతమందికి తుమ్ములు వస్తూ ఉంటాయి, సో ఎలర్జిక్ రైనైటిస్, సో ఎలర్జీ ఏమైనా ఉంది, లేదంటే ఏటోపిక్ ఎలర్జీస్ ఎగ్జిమా అంటాము, సో అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన జీవన శైలిలో చేంజెస్ రావడం మూలన మనకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ఏముంటుంది అంటే చేంజ్ ఆఫ్ వెదర్ అన్నమాట. సడన్ వెదర్ చేంజ్ అయిపోయింది, లేదంటే సడన్ టెంపరేచర్ చేంజ్ అయిపోయింది, దాని నుంచి ఆస్తమా అనేది ట్రిగర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఒక రూమ్లో ఉన్నాము, చాలా చల్లగా ఏసీలో ఉన్నాము, సడన్లీ బయటికి వెళ్ళినాము, సో సడన్ చేంజ్ అయిపోయింది టెంపరేచర్. సో సడన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్తో కూడా మనకు ఈ ఆస్తమా ట్రిగర్ అనేది అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కోల్డ్ వెదర్లో ఇది చాలా ఎక్కువగా ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలన కూడా ఈ ఆస్తమా ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇది యూజువల్లీ ఏంటంటే ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ టైంలో ఆస్తమా ట్రిగర్ అయిపోతుంది, ఆర్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆస్తమా ట్రిగర్ అయిపోవడం జరుగుతుంది. సో ఇలా హార్మోనల్ చేంజెస్ మూలన కూడా ఇది ట్రిగర్ అవుతుంది. దీని తర్వాత మనకు స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటే మంచిగానే కూర్చున్నాము, ఏం పని చేస్తలేము, కానీ సడన్లీ ఒక న్యూస్ విన్నాము అండ్ దాని నుంచి మనకు చాలా యాంగ్జైటీ వచ్చేసింది. సో ఆ యాంగ్జైటీ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల కూడా కొంతమందికి ఆస్తమా అనేది ట్రిగర్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఎక్కువగా టెన్షన్ పడినా, ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా, సో దానివల్ల మనకు రావచ్చు అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఎగ్జర్షనల్ ఆస్తమా ఉంటుంది, అంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాళ్ళకు పెరుగుతుంది. అంటే ఫిజికల్గా వాళ్ళు ఏదైనా ఎక్కువ పని చేశారు, సో ఆ ఎక్కువ పని చేసిన తర్వాత వాళ్ళకు ఆయాసం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎలర్జెన్స్ మూలన రావడం జరుగుతుంది అన్నమాట. ఎలర్జెన్స్ అంటే అందరికీ డిఫరెంట్ పదార్థాల నుంచి ఎలర్జీ ఉంటుంది. ఉదాహరణంగా కొంతమందికి చల్లటి నీళ్లు తీసుకుంటే వాళ్ళకు రావడం జరుగుతుంది. కొంతమందికి స్వీట్లు తింటే ఆస్తమా పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి పులుపు తీసుకుంటే ఎక్కువ అవుతుంది. కొంతమందికి ఏదైనా స్పెసిఫిక్ ఫుడ్ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, అవి వాళ్ళకు పడవు, సో అవి తీసుకుంటే వాళ్ళకు పెరగడం అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ చుట్టుపక్కల ఒకవేళ ఎక్కువగా పర్ఫ్యూమ్ ఎవరైనా యూజ్ చేశారు, సో స్ట్రాంగ్ స్మెల్ వాళ్ళకు వచ్చింది, వాళ్ళకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. లేదంటే ఎవరైనా స్మోక్ చేస్తున్నారు, సో ఆ స్మోక్తో వాళ్ళకు ప్రాబ్లం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. కొంతమంది జాబ్ చేసే చోట వాళ్ళకు టింబర్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నారు అనుకోండి, సో ఆ డస్ట్ మూలన వాళ్ళకు ఉంటుంది. లేదంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నాము, ఫార్మస్యూటికల్స్లో వర్క్ చేస్తున్నాము, సో అక్కడ ఉన్న స్మెల్ మూలన కూడా వాళ్ళకు ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా మనకు డిఫరెంట్ రకాల ప్రాబ్లమ్స్ అనేది ఆస్తమాలో ఉంటుందన్నమాట. దీని నుంచి వాళ్ళకు ఆస్తమా రావడం అండ్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే సార్, అంటే చిన్న పిల్లల్లో ఎక్కువగా అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళల్లో ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా లాంటి కండిషన్స్ కొంచెం ఎక్కువ చూస్తుంటాం. ఎందుకు పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారంట? ఇప్పుడు పిల్లల్లో అనేది మనకు యూజువల్లీ
ప్రీ టర్మ్ బేబీస్లో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రీ టర్మ్ బేబీస్ అంటే 7th మంత్ 8th మంత్లో వాళ్ళు పుడతారు కదా, సో వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతో సహా ఏంటంటే కొంతమందికి ఇన్ఫెక్షన్ అనేది తొందర అయిపోవడం జరుగుతుంది. బికాస్ పుట్టినప్పుడు కానీ లేదంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్స్ కొన్ని మెడికేషన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. సో ఆ సైడ్ ఎఫెక్ట్ మూలన కూడా వాళ్ళకు పుట్టిన తర్వాత కొంచెం తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం పెరుగుతుంది. కొంతమందికి ఇప్పుడు వాళ్ళ మదర్కే ఉందనుకోండి, ఈయన చాలా చిన్న పిల్లోడు ఉన్నాడు, సో ఆయనకు ఫ్రీక్వెంట్గా జలుబు వస్తుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు 3 years 4 years ఉంది. సో ఈ ఏజ్లో యూజువల్లీ ఎడినాయిడ్ అని ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ ఎడినాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వారంలో నెలలో ఖచ్చితంగా వాళ్ళకు ఫీవర్ రావడం, జలుబు రావడం, దగ్గు రావడం అనేది ఉంటుంది. సో ఇలా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. దాని తర్వాత కూడా మనకు ఈ అస్తమా అనేది ట్రిగర్ అయిపోయే అవకాశాలు అనేది ఉంటుంది అనమాట. సో ఇలా చిన్నపిల్లల్లో కూడా ఇది కావచ్చు, పెద్దవాళ్ళలో కూడా కావచ్చు, అండ్ మిడిల్ ఏజ్లో కూడా కావచ్చు, ఎవరికైనా ఈ ప్రాబ్లం రావచ్చు అనమాట. అండ్ హోమియోపతి సేఫ్ ఫర్ స్మాల్ చిల్డ్రన్స్, అంటే చిన్నపిల్లలకి ఒకవేళ అస్తమా కానీ ఎలర్జీ ఉంది, సో హోమియోపతి తీసుకోవచ్చు. అదే ఫీమేల్స్లో ఉంది, వాళ్ళు పిల్లలకి ఫీడ్ చేస్తున్నారు లేదంటే ప్రెగ్నెంట్ ఉన్నారు, వాళ్ళలో కూడా హోమియోపతి అబ్సల్యూట్లీ వర్క్స్ ఫైన్. పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా హోమియోపతి వర్క్స్ ఫైన్ అనమాట. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు హోమియోపతి యూజ్ చేయొచ్చు. అండ్ హోమియోపతిలోనే దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు క్రోనిక్ ఆస్తమా లాంటి కండిషన్తో సఫర్ అవుతున్న వాళ్ళల్లో కూడా హోమియోపతితో అంటే కంప్లీట్గా దీన్ని నార్మల్ చేయగలుగుతారా, లేకపోతే మళ్ళీ అది ఇబ్బంది పెట్టకుండా మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారంటారు? యా, సో అస్తమాలో చూడండి, మనకు సివియర్తో సహా కొన్ని స్టేజెస్ ఉంటాయండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అస్తమా అనేది ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అస్తమాలో ఏమవుతుందంటే ఒక నెలలో మీకు 2 సార్లకైనా తక్కువగా ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో ఇలా 2 సార్లకైనా తక్కువగా వాళ్ళకు శ్వాస ఇబ్బంది కానీ లేదంటే వీజింగ్ వస్తుందంటే ఇంటర్మీడియట్ అంటాము. వీళ్ళలో ఈజీలీ కంట్రోల్ చేసుకోగలుగుతాము, ఎలాంటి ఇబ్బందియే ఉండదు. సెకండ్ మైల్డ్ అస్తమా అని ఉంటుంది. సో మైల్డ్ అస్తమాలో ఏంటంటే ఒక నెలలో మనకు 2 సార్లకైనా ఎక్కువగా ప్రాబ్లం రావడం జరుగుతుంది. అండ్ నైట్ సిమ్టమ్స్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. నైట్ సిమ్టమ్స్ అంటే రాత్రి పడుకోగానే వాళ్ళకు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. నైట్ సిమ్టమ్ 3 to 4 times అనేది రావడం జరుగుతుంది. సో ఇది మైల్డ్ అనమాట. మోడరేట్ అస్తమా అనేది ఉంటుంది. మోడరేట్ అస్తమాలో ఏంటంటే వారంలో 2 సార్లలా ప్రాబ్లం వాళ్ళకు అవుతుంది. సో ఇందులో కూడా హోమియోపతి మనకు ఈజీలీ వర్క్ చేయవచ్చు. నెక్స్ట్ సివియర్ అస్తమా అనేది ఉంటుంది. సివియర్ అస్తమాలో ఏంటంటే డైలీ ప్రాబ్లం అనేది వాళ్ళకు ఉండడం జరుగుతుంది. సో డైలీ ప్రాబ్లం అండ్ నైట్ అస్తమా కూడా చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు మాట్లాడాలంటే కూడా ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇలా సివియర్ అస్తమా కేసెస్లో ఓన్లీ హోమియోపతి కాకుండా ఇప్పుడు వాళ్ళు పంప్స్ హౌఎవర్ యూజ్ చేస్తూ ఉంటారు. అస్తమా వాళ్ళు ఖచ్చితంగా పంప్స్ యూజ్ చేస్తారు. సో ఆ పంప్స్ యూజ్ చేసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ మనం ఇస్తామన్నమాట. సో ఇలా ఇవ్వడం మూలాన ఏమవుతుంది, కొన్ని రోజులు వాడిన తర్వాత వాళ్ళకు ఇంటెన్సిటీ తక్కువ అవుతుంది. ఇంటెన్సిటీ అంటే తీవ్రత తక్కువ అవుతుంది. అండ్ మళ్ళీ రాకుండా దానికి తక్కువ చేస్తాము. ఇలా కొంచెం లాంగ్ డ్యూరేషన్ వరకు యూజ్ చేసినాం అనుకోండి, ఇంటెన్సిటీ కూడా తక్కువ అవుతుంది, ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ అవుతుంది. సివియర్ నుంచి మోడరేట్కి వెళ్తుంది, మోడరేట్ నుంచి మైల్డ్కి వెళ్తుంది, మైల్డ్ నుంచి పూర్తిగా తక్కువ అవుతుంది. సో ఒకవేళ మీకు ఫస్ట్ సెకండ్ స్టేజ్లోనే ఉన్నారంటే ఏ మందులు అవసరం పడదు, హోమియోపతితోనే చేసుకోగలుగుతాము. కొంచెం సివియర్ ఉందనుకోండి, అలాంటప్పుడు 2 మెడిసిన్స్ కలిపి యూజ్ చేస్తాము. సో దట్ పేషెంట్కి కూడా ఇబ్బంది అవ్వకూడదు అండ్ సొల్యూషన్ కూడా పర్మనెంట్ ఉండాలి అన్నట్లు. ఓకే సార్, కాలర్ ఉన్నారు రాజు గారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. సమస్య అదే మేడం, మా పాప 3 years ఉంది.
ఓకే. నమస్తే. నమస్తే. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? 3 years సార్. ఇప్పుడు అదే 15 days కి ఒకసారి పొడి దగ్గు వస్తుంది సార్. ఓకే. పొడి దగ్గు వస్తుంది సార్ 15 days కి ఒకసారి. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే వెదర్ ప్రాబ్లమ్ అది ఇది అని చెప్తుంది సార్. ఓకే. ఒక 4 months నుంచి ఇట్లా 15 days తక్కువ ఉంటుంది. ఆ మెడిసిన్ యాంటీబయాటిక్ దగ్గు అది 3 days వాడంగానే 4 days వాడంగానే తగ్గుతుంది. 15 days ఏమొస్తలేదు. మళ్ళీ 15 days ఆఫ్టర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్ దగ్గు. ఇది ఏమన్నా మీరు సజెషన్స్ కానీ సలహాలు కానీ సార్? పొడి దగ్గు మాత్రమే ఉంటుందా లేదంటే వేరే ప్రాబ్లం కూడా ఉంటుంది? లేదు సార్, ఓన్లీ పొడి దగ్గు మాత్రమే. ఓకే. ఓకే. అయితే ఒక్కసారి డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ కూల్ కానీ ఫ్రిడ్జ్ ఏంటండి వేరే ఏం లేదు సార్, ఓన్లీ దగ్గే. అయితే ఫ్రిడ్జ్ కానీ చాక్లెట్స్ కానీ ఇవ్వకని డాక్టర్ చెప్పిండు. అట్లా కూడా ఈ 15 days మేము ఏమి ఇవ్వకుండా జాగ్రత్త తీసుకున్నా కూడా మళ్ళీ స్టార్ట్ అయింది సార్. అచ్చా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా అస్తమా, ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అటువంటి ఏం లేవు సార్, అటువంటి ఏం లేవు మాకు. సరేనండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇందులో మనకు మెయిన్లీ తెలుసుకోవాల్సింది ఏముంది అంటే పిల్లలకి దేని నుంచి ప్రాబ్లం ఉంది. ప్రతి 15 daysకి వస్తుందంటే మందులు వాడినప్పుడు వరకు బాగుంటుండు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది పాపకి. సో ఇప్పుడు దేని నుంచి ప్రాబ్లం ఉంది అన్నట్లు తెలుసుకోవడానికి ఎలర్జీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎలర్జిక్ ప్రిక్ టెస్ట్ అంటాము. అది చేసుకుంటే ఏం మన బాడీకి పడతలేదు అన్నట్లు తెలుస్తుంది. అది ఏదైనా కావచ్చు, అది మీకు కర్డ్ అయినా కావచ్చు, స్వీట్ అయినా కావచ్చు, కోల్డ్ ఫుడ్ అయినా కావచ్చు, డస్ట్ అయినా కావచ్చు. సో ఏమైనా కావచ్చు అన్నమాట. సో ఫస్ట్ అది మనం చేసుకోవాలి. దాని నుంచి ఏం తెలుస్తుంది, ఏం ప్రాబ్లం ఉంది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఒకసారి ఎక్స్రే అనేది ఫేస్ది ఎక్స్రే చేసుకోవాలన్నమాట. ఆ ఎక్స్రేలో మనకు తెలుస్తుంది పాపకి ఎడినాయిడ్ అనబడే ప్రాబ్లం ఏమైనా ఉందా. ఎడినాయిడ్ అంటే ఒక చిన్న గ్రంథి ఉంటుంది, మీ నోస్ వెనుక సైడ్ ఉంటుంది అనమాట. ఆ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఒకవేళ అయింది, ఎడినాయిడ్ ప్రాబ్లం అయింది అనుకోండి, అందులో కూడా పిల్లలకి తొందరగా వాళ్ళకి జబ్బు రావడం జరుగుతూ ఉంటుంది. సో అది కూడా ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో బెటర్ ఏంటంటే ఒక్కసారి నా క్లినిక్కి రండి, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఒకసారి విజిట్ అవ్వండి. 50కైనా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్లో అయినా మీరు విజిట్ కావచ్చు. మీకు అక్కడ చూసి, మీ పాపకి చూసి, మొత్తం ఎగ్జామిన్ చేసి, ఏదైనా టెస్ట్లు అవసరం ఉంటే టెస్ట్లు చేపించి మెడిసిన్ ఇస్తాము. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అండి, రెస్పిరేటరీ సంబంధించిన, శ్వాస సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా మన దగ్గర హోమియోపతిలో దానికి మెడిసిన్ ఉంది. అది మీకు ఎలర్జీ అయినా కావచ్చు, ఎలర్జిక్ రైనైటిస్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, అస్తమా కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, ఎనీథింగ్ వీ డూ హ్యావ్ సొల్యూషన్. సో ఒకసారి విజిట్ అయితే మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ఆస్తమాతో సఫర్ అవుతున్న వాళ్ళు కార్టికోస్టెరాయిడ్స్, ఇలా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు బాడీ మీద? ఇప్పుడు చూడండి, స్టెరాయిడ్స్ వాడుతున్నారంటే వాళ్ళకు ఎక్కువ ఉంటేనే అది వాడతారు. అండ్ అది మాత్రమే మనం ఇస్తేనే అది తక్కువ అవుతుంది అనమాట. ఎఫెక్ట్స్, ఎస్ దేర్ ఆర్ ఫ్యూ బ్యాడ్ ఎఫెక్ట్స్, కానీ మనకు వేరే దారి లేదు. కానీ హోమియోపతి యొక్క దారి ఇప్పుడు వచ్చిందనమాట. కాబట్టి లాంగ్ డ్యూరేషన్ వరకు స్టీరాయిడ్స్ యూజ్ చేయడం, హెల్త్ పాడు చేసుకోకుండా హోమియోపతిక్ మెడిసిన్ మీద షిఫ్ట్ అయ్యారనుకోండి, డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ. అండ్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ హోమియోపతిక్ మెడిసిన్స్తో మన దగ్గర మంచిగా అవుతున్నారనమాట. పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళకు దొరుకుతుంది. అండ్ ఈజీలీ లైఫ్ అనేది హ్యాపీలీ వాళ్ళు జీవిస్తున్నారనమాట. సో హోమియోపతి ఈజ్ వన్ ఆల్టర్నేట్ ఫర్ యూ అండ్ టు లీడ్ అ హ్యాపీ లైఫ్ అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్లో అంటే సడన్ క్లైమేటిక్ చేంజెస్ వల్ల కూడా ఆస్తమా కానీ ఈ జలుబు ఇలాంటి సడన్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే చూడండి, ఫస్ట్ వీ హ్యావ్ టు నో కే మనకు ఆస్తమాలో ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏముంది. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. అందరికీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు షో స్టార్టింగ్లో నేను ఒక లిస్ట్ అనేది చెప్పిన మీకు, అది హార్మోన్ అయినా కావచ్చు, వెదర్ చేంజ్ అయినా కావచ్చు, అండ్ హార్మోన్ చేంజ్ అయినా కావచ్చు. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకు అది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దానికి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. అండ్ మీరు ఆఫీస్లో వెళ్తున్నారు, వెదర్ చేంజ్ అన్నారు, ఆఫీస్లో వెళ్తున్నారు, ఆఫీస్లో పూర్తిగా చల్లగా కూర్చుంటున్నారు.
సో అలా పూర్తిగా డౌన్ టెంపరేచర్ అనేది చేసుకోకూడదు. 24-25 ఇది ఆప్టిమల్ టెంపరేచర్. అదే టెంపరేచర్ మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బయటికి వెళ్తే మళ్ళీ చేంజ్ అయిపోతుంది టెంపరేచర్ కాబట్టి పెరుగుతుంది. సో ఇలా ఏసీ వాడితే కూడా హై టెంపరేచర్స్ మీదనే ఏసీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం కోల్డ్ వెదర్ వచ్చేసింది, సో ఆ టైంలో మీకేముంటుందంటే పోలన్స్తో కూడా ఎలర్జీ ఉంటుంది. సో పోలన్స్ అంటే మనకు పూలు ఉంటాయి కదా, పూలు నుంచి వాళ్ళ ఎగ్స్ బయటికి వస్తుంటుంది అనమాట, స్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ అట్లా. సో ఎక్కువగా చెట్లు ఉన్న చోట ఒకవేళ మీరు ఉంటున్నారు అంటే ఆ ఏరియాలో పోలన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పోలన్స్ అనేది మనకు ప్రాబ్లం పెంచుతుంది కాబట్టి మాస్క్ యూజ్ చేస్తే మంచిది. ఈ జాగ్రత్త ఒకటి. మూడోది ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో కూడా ఎలా ఉంటున్నాము, ఇప్పుడు డస్టింగ్ చేస్తున్నప్పుడు ఆస్తమా పేషెంట్ అనేది 100% అక్కడ ఉండకూడదు. ఇప్పుడు మీకు ఆస్తమా ఉంది, మీరే చేయాల్సిన అవసరం ఉందంటే డబల్ మాస్క్ మీరు యూజ్ చేయాలి, యూజ్ చేసి డస్టింగ్ చేయాలి. ఆస్తమా ఉన్న వాళ్ళలో వాళ్ళ ఇంట్లలో మనకు కర్టెన్స్ అనేటివి థిక్ ఉండకూడదు. కర్టెన్స్ ఒకవేళ థిక్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో డస్ట్ పార్టికల్స్ అనేది డిపాజిట్ అయిపోతుంది. మీరు జస్ట్ అక్కడ నుంచి పక్క నుంచి వెళ్తున్నా ఇలా చేసినా కూడా ఆ మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ మీకు కనబడవు, అది వెళ్ళి కూడా మీకు పెరిగిపోతుంది అన్నమాట. దీంతో సహా మనకు మన బెడ్రూమ్లో కార్పెట్స్ కూడా మనం వాడకూడదు అనమాట. కార్పెట్స్లో కూడా చాలా డస్ట్ అనేది డిపాజిట్ అవుతుంది. సో ఈ జాగ్రత్త కూడా పాటించాలి. అండ్ మూడోది ఏంటంటే మన ఇంట్లో పెట్స్ అనేది ఉండకూడదు. చాలామందికి క్యాట్ డాంగర్తో, డాగ్ డాంగర్తో అంటే వాళ్ళ హెయిర్స్తో సో ఈ ప్రాబ్లం అనేది పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇవి అన్నీ మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు మందులు వాడుతున్నాము, ఇంకొక వైపు ఈ ఎలర్జెన్స్ డస్ట్ ఉంది, మనకు పోలన్స్లో వెళ్తున్నారు, లేదంటే క్యాట్తో ఆడుకుంటున్నాము, సో ఇది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవి అవాయిడ్ చేసుకుంటూ మెడిసిన్స్ యూజ్ చేస్తే మీకు రెసిస్టెన్స్ పవర్ కూడా, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అండ్ పర్మనెంట్గా తక్కువ కూడా అవుతుంది హోమియోపతిక్ మెడిసిన్స్. ఓకే సార్, అంటే ఇప్పుడు జెనెటికల్గా ఆస్మా లాంటి కండిషన్స్ వస్తాయి అంటున్నారు కాబట్టి వాటికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందంటారు? డెఫినెట్లీ ఉందండి. ఇప్పుడు హోమియోపతిలో మనం ట్రీట్మెంట్ ఇస్తాం కదా, సో 2 రకాల ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంటుంది. ఒకటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట, ఇంకొకటి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్ అని చెప్తూ ఉంటాము. సో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్తో మీకు ఫ్యామిలీ పరంగా వచ్చిన ప్రాబ్లం కూడా, అస్తమా కూడా పూర్తిగా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మ్యాక్సిమం కేసెస్లో పూర్తిగా 100% అది తక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎస్, హోమియోపతిలో పూర్తిగా తక్కువైపోయే కేసులు ఉన్నాయి అండ్ తక్కువ అవుతుంది. అది మీకు జెనెటిక్ పరంగా వచ్చినా, లేదంటే మీకు ఫెమిలియల్ టెండెన్సీ ఉన్నా, లేదంటే ఎలర్జీ మూలన ఉన్నా, లేదంటే హార్మోన్ మూలన ఉన్నా, ఏ ప్రాబ్లం మూలన మీకు అస్తమా ఉంది ఆ ప్రాబ్లం మన దగ్గర ఖచ్చితంగా తక్కువ అవుతుంది అన్నమాట. అండ్ సార్, హోమియోపతి అంటే ఏ ఏజ్ వాళ్ళల్లో అయినా సేమ్ రెస్పాన్స్ ఇస్తుందంటారా? ఎస్ అండి, ఏ ఏజ్లో కూడా మనకు హోమియోపతి సేమ్ రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏజ్ కాకుండా ఇక్కడ బాడీ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే వెంటనే వాళ్ళకు రెస్పాన్స్ రావడం జరుగుతుంది, కొంతమందికి ఏంటంటే కొంచెం లేట్ రెస్పాన్స్ రావడం అనేది జరుగుతుంది. చిన్న పిల్లల్లో కూడా అలాగే ఉంటుంది, పెద్దవాళ్ళలో కూడా అలాగే ఉంటుంది. నేను పర్సనలీ ట్రీట్ చేస్తున్న చాలామంది పేషెంట్స్ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ నుంచి వాళ్ళకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ బాడీ రెస్పాన్సెస్ బట్టి, వాళ్ళ ఎలర్జెన్స్ బట్టి కొంచెం ఒక 2 months అయినా 3 months అయినా టైం పడుతుంది అన్నమాట. సో అలా మనకు వాళ్ళ బాడీ ససెప్టిబిలిటీ బట్టి, వాళ్ళ బాడీ రెస్పాన్స్ బట్టి వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరుగుతుంది అన్ని ఏజ్ గ్రూప్లో. అది చిన్న పిల్లలైనా కానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి, లేదంటే ఎల్డర్లీ ఏజ్ కానివ్వండి. సో డెఫినెట్ రిజల్ట్ మాత్రం వాళ్ళకు ఉంటుంది. అండ్ అదర్ దాన్ ఆస్మా, హోమియోలో ఇంకా ఎటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? నాట్ ఓన్లీ అస్తమా బట్ ఎనీ కైండ్ ఆఫ్ లంగ్ ప్రాబ్లం ఉంది అంటే హోమియోపతిలో దానికి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు అస్తమా గురించి మనం మాట్లాడుతున్నాము కాబట్టి అస్తమాకి చాలా క్లోజ్ రిలేటెడ్ ఏముంటుంది, ఎలర్జీ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఎలర్జీ ఉన్న వాళ్ళకు అస్తమా ఉంటుంది, చాలామంది అస్తమా ఉన్న వాళ్ళకి ఎలర్జీ ఉంటుంది అన్నమాట.
సో ఎలర్జీ ఒకవేళ పీక్స్లో వెళ్ళిపోయింది అంటే అస్తమా కూడా వాళ్ళకు స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. అలా మనకు ఎలర్జీకి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఎలర్జీ పేరు ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. అండ్ సైనసైటిస్కి కూడా మన దగ్గర చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. ఇది ట్రయో ఉంటుంది, ఇది కూడా ఉండడం, ఇది కూడా ఉండడం, ఇది కూడా 3 కూడా కొంతమందికి ఉండడం జరుగుతుంది. కొంతమందికి దీంతో సహా కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా, ఎగ్జిమా కూడా ఉంటుంది అనమాట. సో దీనికి హోమియోపతిక్ మెడిసిన్స్ వర్క్స్ మార్వెలస్లీ. ఇప్పుడు ఎలర్జీ అంటే కూడా ఎలర్జీలో కూడా మనకు 2 రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే ఒకటి పెరినియల్ అంటాం, ఒకటి సీజనల్ అంటాం అన్నమాట. సీజనల్ అంటే ఓన్లీ ఒక వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వాళ్ళకు అటాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళకు తుమ్ములు వస్తూ ఉంటాయి వాళ్ళకు. సో దీనికి మనం సీజనల్ అంటాము. కొంతమందికి ఏంటంటే పెరినియల్ ఉంటుంది. పెరినియల్ అంటే వాళ్ళకు సీజన్తో ఏం సంబంధం ఉండదు, వాళ్ళకు పొద్దున లేచినారంటే ఖచ్చితంగా వాళ్ళు తుమ్ముతూ ఉంటారు. సో అలా వాళ్ళకు కంటిన్యూస్లీ 12 months వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా 12 months ప్రాబ్లం ఉంటుంది, కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే పొద్దున లేవంగానే వాళ్ళకు తుమ్ములు రావు, బట్ చల్లటి నీళ్ళు తాగితే వస్తుంది, ఐస్ క్రీమ్ తింటే వస్తుంది, లేదంటే డస్ట్లో వెళ్తే వస్తుంది, లేదంటే వాళ్ళకు ఏదైనా స్మోక్ వచ్చేస్తుంది, స్మెల్ వచ్చింది, వాళ్ళకు తుమ్ములు వచ్చేస్తాయి. అలా ఈ రకమైన లక్షణాలు కొంతమందికి ఉంటుందన్నమాట. సో తుమ్ములు రావడం కంటిన్యూ, ఇది చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది, కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అసలు అన్నట్లు వాళ్ళకు తెలియదు. వై? బికాస్ లేవంగానే ఒక 5-6 times వాళ్ళు తుమ్ముతారు, నార్మలే కదా అని అనుకుంటారు, కానీ నార్మల్ కాదు. దట్ ఈస్ ఎలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లం. దీని నుంచి ఏమవుతుందంటే ఎలర్జీ ఉన్న చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారు, ఇలా 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 ముక్కుకి ఇలా రబ్ చేసుకుంటారు. దాని నుంచి ఏంటంటే వాటర్ కారడం కొంచెం తక్కువ అవుతుంది, నాసల్ సల్యూట్ అంటాం దానికి. సో అలా చేయడం మూలన లోపల ఉన్న ఎముక అనేది కొంచెం ఉంకరైపోవడం జరుగుతుంది అనమాట. సో అలా ఉంకరైపోవడం మూలన మనకు బ్లాకేజెస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ సైనసైటిస్ స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా చాలామందికి ఈ రకమైన సిమ్టమ్స్ కూడా చూస్తాము. ఇది కన్సిస్టెంట్లీ వాళ్ళకు వస్తుంది ప్రాబ్లం అంటే మళ్ళీ అస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎనీ ప్రాబ్లం, మీకు ఎలర్జీ ఉన్నా, సైనసైటిస్ ఉన్నా, అస్తమా ఏ స్టేజ్లో ఉన్నా కూడా డెఫినెట్లీ వీ డూ హ్యావ్ మెడిసిన్స్ అండ్ పూర్తిగా పర్మనెంట్గా తక్కువైపోయే మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే సార్, అంటే ఎడినాయిడ్స్ లాంటి కండిషన్స్ కూడా అంటే సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ హోమియోపతి ద్వారా ట్రీట్ చేయొచ్చు అంటారా సార్? చేయొచ్చండి. ఇప్పుడు నా దగ్గర పర్సనల్లీ కూడా చాలామంది పేషెంట్స్ అనేది ఈ ఎడినాయిడ్ సమస్యతో వచ్చారనమాట. సో కొంతమంది పేషెంట్ ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో వెళ్ళిన తర్వాత కూడా మైండ్ చేంజ్ చేసుకొని వద్దు, ఇంకా చాలా చిన్నగా ఉన్నారు పిల్లలు ఎందుకు అన్నట్లు బయటికి వచ్చి హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొంచెం మనం న్యూ పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళలో యాంగ్జైటీ కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో కొంచెం జలుబు వచ్చేసిన వాళ్ళకు యాంగ్జైటీతో ఏమవుతారు, కొంచెం డైరెక్ట్ నై ఆపరేషన్ చేయించుకుందాము అన్నట్లు చూస్తూ ఉంటారు. సో అలా యాంగ్జియస్ అవ్వకండి న్యూలీ పేరెంట్స్ అన్నమాట. యాంగ్జైటీలో మనం తొందరగా చేయించుకోవాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో ఖచ్చితంగా ఎడినాయిడ్కి పూర్తిగా తక్కువైపోయే మెడిసిన్స్ ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అలా వెయిట్ చేయాలి. అండ్ రెండోది ఏంటంటే అండి, ఈ ప్రాబ్లం రాకుండా ఎలా చూసుకోవాలి, లేదంటే ఈ ప్రాబ్లం దేని మూలన మనకు పెరుగుతుంది అన్నట్లు చూస్తే హైజీన్ హైపోథైసిస్ ఈ మధ్యలో చాలా ఎక్కువ ఉంది. హైజీన్ హైపోథైసిస్ అంటే పిల్లలకి అస్సలు ఏం కాకూడదు, ఎక్కడ వాళ్ళకు ఇడవకూడదు, కొంచెం డస్ట్ రాకూడదు, ఎక్కడ వాళ్ళు టచ్ చేయకూడదు, కొంచెం టచ్ చేసినా శానిటైజ్ చేసేయాలి. ఇలా చాలా కాపాడి పెంచుతారు కదా, దానికి హైజీన్ హైపోథెసిస్ అంటాము. ఇలాంటి వాళ్ళలో విపరీతంగా లో ఇమ్యూనిటీ ఉంటుంది అన్నమాట. సో 3-4 years వరకు అయితే మీరు పెంచుతారు, దాని తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్తే హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్స్ మధ్యలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కొంచెం జలుబు వచ్చినా ఒక్కసారి ఎవరైనా తుమ్మినా వీళ్ళకి అటాక్ అయిపోతుంది. సో ఇలా హైజీన్ పూర్తిగా ప్రొటెక్టివ్, పూర్తిగా ప్యాంపర్ చేసి కూడా మనం పెంచకూడదు. ఎస్, జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ పూర్తిగా ఇలా ప్యాంపర్డ్ చేసి పెంచితే కూడా
మనకు ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం, దాని నుంచి లేనిపోని ప్రాబ్లమ్స్, ఎడినాయిడ్స్ రావడం, ఎలర్జీ రావడం, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తొందరగా వాళ్ళకు జబ్బులు అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ దగ్గు, జలుబు అండ్ ఫీవర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో హెల్దీగా పెంచండి, ప్యాంపర్డ్గా పెంచకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.